ఫస్ట్ నేను ఒక వీడియో ప్లే చేస్తా, ఇది చూడండి, దీని తర్వాత మాట్లాడదాం. వాళ్ళకి లేదు మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. సో అర్థమైంది కదా, ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ఇందిరమ్మ వీళ్ళు చీరలు ఇప్పుడు పంపిణీ కోసం అని చెప్పి చీరలు పంచుతా ఉన్నారు కదా. సో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో చూసారా, ఒక సైడ్ చూసుకుంటే సీతక్క, కొండ సురేఖ, అలాగే మేయర్ విజయలక్ష్మి ఉన్నారు, అలాగే ఇటు సైడ్ పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సో వీళ్ళు ఉన్నారనమాట. అలాగే పొంగులేటి కూడా ఉన్నారు. జనరల్గా సీఎం మాట్లాడుతుంటే మంత్రుల భార్యలకు కూడా చీరలు ఇస్తారా అని చెప్పి అడిగితే అసలు ఎలా మాట్లాడుతున్నాడు సీఎం, ఏ విధంగా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. చీరలు వాళ్ళకి అని చెప్పి తీసుకుంటారు కానీ వీళ్ళే కట్టుకుంటున్నారని అన్నాడు రేవంత్ రెడ్డి. వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారు, ఆయన ఏం మాట్లాడిండు, వీళ్ళకి ఏం అర్థమైంది అసలు అర్థం కావట్లేదు. జనాలు పిచ్చోళ్ళు అవుతున్నారు. అది ఒక బంచ్ ఆఫ్ పీపుల్ అక్కడ నించొని చీరలు మంత్రుల భార్యలకు మంత్రులకు కూడా ఇస్తారా అని అడిగితే వీళ్ళు వాళ్ళ భార్యలకు అని అడుగుతున్నారు కానీ వీళ్ళే కట్టుకుంటుంటారు అంటే వీళ్ళు పిచ్చోళ్ళలాగానే అవుతున్నారు ఆయన బట్టి. మరి ఆయన ఏం మాట్లాడుతుండు, కనీసం ఆయన ఆపుదామని వీళ్ళు చెప్పుడు లేదు. ఆడు ఉన్న వాళ్ళని అవుతున్నారు, ఇటు సైడ్ మహిళలను అవుతున్నారు, రేవంత్ రెడ్డి కూడా అవుతున్నాడు. జనాలు నిజంగా పిచ్చోళ్ళు అవుతున్నారు. జనాలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, అసలు ఎక్కడ నించొని మాట్లాడుతున్నారు ఏంటి, అదేమన్నా ఓ రూమ్లో ఉండి మాట్లాడుతున్నారా అంటే కాదు, ప్రజల మధ్యలో నిల్చొని మాట్లాడుతున్నారు అక్కడ. సో కొంచెం కూడా మరి అంటే ఈయన గురించి వచ్చేటువంటి వార్తలు వాక్యాలు అవన్నీ కూడా నిజమే అన్నట్టు రేవంత్ రెడ్డి చేస్తారు. సోయి లేదు రేవంత్ రెడ్డికి అని చెప్పి కొంతమంది మనం ట్రోల్స్ చూస్తూ ఉంటాం. సో ఆయనకి ఏం మాట్లాడో తెలియదు అని ఇంకా కొంతమంది ట్రోల్ చేస్తారనమాట. ఆ ట్రోల్ చేసే వాళ్ళకి ఈయన నిజంగానే స్టఫ్ తీసుకొచ్చి ఇస్తుండు. మీరు నన్ను ట్రోల్ చేసుకోండి ఇంకా అన్నట్టు ఈయన స్టఫ్ తీసుకొచ్చి ఇస్తుండు. అరే కనీసం అంటే ఇన్ని రోజులు కూడా మనం ఏమనుకున్నామంటే ముఖ్యమంత్రి చాలా తెలివికల్లవాడు, బట్ అతను మాట్లాడేటువంటి భాష, అతను వాడేటువంటి పదాలు సరిగా ఉండవు, అంతేగాని తను చేయాలనుకున్న పని మాత్రం కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి మనందరం కూడా అనుకున్నాం. బట్ ఇట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ రేవంత్ రెడ్డికి నిజంగానే మరి తెలిసి తెలియక మాట్లాడుతున్నాడా, లేదంటే ఈయనకి ఎవరైనా స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు ఎవరైనా కరెక్ట్ రాసిస్తలేరా అనిపిస్తుంది. మరి లేదంటే సడన్గా ఎట్లా రెస్పాండ్ అవ్వాలో తెలియక ఏదో ఒకటి రెస్పాండ్ అవుతారా అని అనిపిస్తుంది. వాళ్ళు ఏమన్నా మామూలు మనసులా అక్కడ జోక్స్ చేసుకుంటున్నారు, లేదంటే ఒక ఫన్నీ సిచ్యువేషన్ జరుగుతుందంటే కాదు, అది ఫన్నీ సిచ్యువేషన్ కాదు. అండ్ ఒక మంత్రులను పట్టుకొని మీరు అట్లా అనడం అది సరైంది కాదు. మంత్రులుకున్నా కూడా కొంతమంది కార్యకర్తలు కావచ్చు, జనాలు కావచ్చు, అది నచ్చదు. అండ్ మీరు ఒకటి ఏంటంటే ఒక మంత్రులు నిజంగా అసలు ఇప్పుడు నేనేమన్నా మాట్లాడాలన్నా కూడా నేనే ఆపుకొని ఆగి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన అన్న వెంటనే వీళ్ళే నవ్వుతున్నారు. మనం ఏమన్నా మాట్లాడినా కూడా చుట్టుపక్కల వాళ్ళకే లేదు నీకెందుకు రా భయ్ అంటారు. సో అట్లా ఉన్నదన్నట్టు ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులది, అలాగే రేవంత్ రెడ్డిది.